666 నడక అంటే ఏంటో తెలుసా? ఈ ఒక్క వాకింగ్ రూల్తో పూర్తి ఆరోగ్యం. వాకింగ్ చేయటం ఆరోగ్యానికి మంచిదని అందరూ అంటారు. అయితే ఎవరికి నచ్చిన విధంగా వారు వాకింగ్ చేస్తుంటారు. అయితే ఎక్కువ మంది డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సూచించే వాకింగ్ రూలు ఏంటో తెలుసా? అదే 666. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. నడక శరీరానికి చాలా అవసరం. అన్ని శరీర అవయవాలు, భాగాలు యాక్టివ్గా పనిచేయాలంటే ఖచ్చితంగా అవసరమైనంత నడవాలి. ఎవరు ఎంత నడవాలి అనే విషయం వారి వయస్సు, శారీరక బలంపై ఆధారపడి ఉంటుంది. ఇక 666 నడక నియమం విషయానికొస్తే, ఇది సాధారణ వాకింగ్ తర్వాత నెక్స్ట్ లెవెల్ వాకింగ్ అని చెప్పొచ్చు. రోజు ఒకేలా నడిచేవాళ్ళు ఈ నియమాన్ని పాటిస్తే మరింత ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చు. డయాబెటీస్, గుండె సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదం తగ్గడానికి 666 వాకింగ్ రూలు సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. 666 వాకింగ్ రూల్ అంటే ఏమిటి? సాధారణంగా చాలామంది ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ చేస్తారు. 666 రూల్ ఏంటంటే, ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు కూడా వాకింగ్ చేయాలి. అయితే నడకకు వెళ్ళే ముందు, తర్వాత 6 నిమిషాలు వామప్, కూల్ డౌన్ వ్యాయామాలు చేయాలి. దీన్నే 666 రూల్ అంటారు. నడిచే ముందు వార్మప్, నడిచిన తర్వాత కూల్ డౌన్ వ్యాయామాలు చేయడం వల్ల శరీరం సమతుల్యంగా ఉంటుంది. దీని వల్ల అనవసరమైన గాయాలు కాకుండా ఉంటాయి. దీన్ని పాటించడం వల్ల మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుంది. 666 నడక నియమం వల్ల లాభాలు. ఉదయం నడవడం వల్ల జీవక్రియలు ఉత్తేజితమై రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. సాయంత్రం నడక మనసును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ప్రతిరోజు ఉదయం
సాయంత్రం 6 గంటలకు నడవడం వల్ల బరువు తగ్గుతారు. శరీరంలో ఉండే ఎక్కువ క్యాలరీలను కరిగించడానికి, కొవ్వును తగ్గించడానికి ఈ నడక సహాయపడుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.